అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరన్ రాజమోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా దర్శి మండలం అండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వరిలో వచ్చేసరికి ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ మనకి మినీ కట్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే వాటిని డెవలప్ చేసి రైతులకి ఏది మంచిదైతే అది సీడ్గా తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీరుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో అనేది వస్తుంది. మనం వచ్చేసరికి ప్రజెంట్ ప్రకాశం జిల్లా దర్శిలో ఉన్నాము. ఇది వచ్చేసరికి మన ఫీల్డ్. ఈ వెరైటీ వచ్చేసరికి కూనారం వాళ్ళు రీసెంట్గా కొత్తగా రిలీజ్ చేసినటువంటి KNM 12368 రెండో మినీ కిట్ దశలో ఉంది. చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి బ్రేడర్ సీడ్ తెప్పించి మన ఫౌండేషన్గా తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ ఇవ్వడానికి నేను సిరి సంచుల్లో సిద్ధంగా ఉన్నాను. 25 కేజీల బ్యాగులు ప్యాకింగ్ చేసి ఎటువంటి కల్తీలు లేకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది వచ్చేసరికి KNM 12368 వెన్నులు చూడండి, చివరి వరకు పాలు పోసుకున్నవి. ఒక్కొక్క వెన్నుకు వచ్చేసరికి 500 నుంచి 550 గింజలు ఉంటాయి. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 55 నుంచి 60 బస్తాలు 75 కేజీల బ్యాగులు మన ఫీల్డ్లో గత మినీ కిట్ సీజన్లో మన దిగుబడి తీయడం అనేది జరిగింది. అంత బాగా అద్భుతంగా ఉంటుంది. దీని యొక్క గింజ నాణ్యత వచ్చేసరికి బాగా సన్నం ఉంటుంది, బాగా గోల్డ్ కలర్లో బాగా ఉండి బాగా షైనింగ్గా ఉంటుంది. చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో గింజలు, ఎంత పొడుగ్గా ఉన్నాయో ఎన్నులు. ఈ విధంగా వెన్నులు ఉంటే 55 బస్తాలు అనేది తేలిగ్గా మన రైతన్నల ఫీల్డ్లో తేలిగ్గా పండుతుంది. ఈ KNM 12368 అనే వరి రకం వచ్చేసరికి పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 135 రోజులు, రబీలో అయితే 125 రోజులు. దీని యొక్క గుణగుణాలు వచ్చేసరికి అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది, దోమపోటుని బాగా తట్టుకుంటుంది. వెన్ను వచ్చేసరికి ఒక్కొక్క ఎన్నుకు వచ్చేసరికి 500 నుంచి 550 గింజలు ఉంటాయి. చూడండి వెన్ను ఎలా ఉందో, విరగపండేసింది. నేను చూసిన ఆ వరి రకాల్లో వచ్చేసరికి ఇది చాలా అద్భుతమైన వెరైటీ, చాలా అంటే చాలా పండింది. పండించే విధానం వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి ఎకరానికి 10 కేజీలు జింకు అనేది ముడి జింక్ అనేది నాటే ముందులో వేసుకున్నాము. అలాగే దానితో పాటు 1 బస్తా DAP, 1 అరకట్ట యూరియా అనేది వేయడం జరిగింది. తర్వాత నాటిన 15 రోజులకు వచ్చేసరికి మనం 30 రోజుల నారు అనేది నాటాము. నాటిన 15 రోజులకు వచ్చేసరికి కెల్డాన్ 4G గుళికలు ఎకరానికి 10 కేజీలు, 20 1 బ్యాగు, అరకట్ట యూరియా అనేది మనం వేయడం జరిగింది. మన చిరుపొట్ట దశలో ఈ వరికి వచ్చేసరికి 30 కేజీలు యూరియా, 25 కేజీలు పొటాష్ ఇవ్వడం అనేది జరిగింది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 55 బస్తాల నుంచి 60 బస్తాలు వస్తుంది, 75 కేజీల బస్తాలు. ఇది అగ్గి తెగుల్ని దోమపోటుని బాగా తట్టుకుంటుంది. రైతన్నలారా, ఇప్పుడు మనం ఏమేమి మెడిసిన్స్ వాడామనేది ఇది క్లియర్గా తెలుసుకుందాము. ఏమేమి ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏమేమి వాడామనేది మనం క్లియర్గా దీని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు నాటిన 15 రోజులకు వచ్చేసరికి ఇది కెల్డాన్ గుళికలు అనేది ఆల్రెడీ మనం ఇందాక చెప్పాను. దాంతోపాటు క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్ ఉంటుంది. అది అగ్గి తెగులికి సమర్థవంతంగా పనిచేస్తుంది. దాంట్లో అజాస్టిస్ట్రోబిన్ ప్లస్ ట్రైకోనజోల్ అనేది ఉంటుంది. అది అగ్గి తెగులకి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ మందు అనేది నాటిన 15 రోజులకి స్ప్రే చేసాము. దానితో పాటు కింగ్డాక్స్ అనేది స్ప్రే చేసాము. అది పురుగు ఎక్కడన్నా పై పురుగు ఉంటే పోతుంది. కొంచెం పొట్టకు వచ్చిన తర్వాత వెన్ను తీసే దశలో
గెలీలో సెన్సా అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు లాంబ్డా మోటార్ 2 కలిపి కొట్టడం జరిగినది. ఎక్కడైనా నల్లి అటాక్ కాకుండా ప్రొపనోపాస్ అనేది కొట్టడం జరిగింది. ఇది దీని యొక్క పంట సాగు విధానం వచ్చేసరికి. రైతు సోదరులారా, మీకు లైవ్లో చూపిస్తున్నాను ఈ KNM 12368 అనే రకం వడ్లు. చూడండి ఎంత బాగా పండిందో, విరగ పండింది. ఇలా ఉంటే 55 బస్తాలు నుంచి 60 బస్తాలు ఈజీగా మన ప్రధాన పొలంలో నమోదు చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఇది అస్సలు పడదు. బాగా అంటే కాండం బలం అనేది దీనికి ఎక్కువ. ఇప్పటి వరకు ఇప్పుడు బాగా ఈ వెన్నులు మొత్తం ఆల్రెడీ అయిపోయాయి. చూడండి, ఎక్కడ పైరు కానీ ఎక్కడ ఒరగలేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కడ అగ్గి చుక్క అనేది లేదు. కటింగ్ అనేది రెడీగా ఉంది. వెన్ను బాగా పొడుగు ఎక్కువ. ఈ వెరైటీ అనేది గాలులకు కానీ వర్షాలకు కానీ పడదు. కాండం చాలా దృఢంగా ఉంటుంది. వడ్లు గింజలు బాగా బరువున్నా కానీ కాండం చాలా దృఢంగా ఉంటుంది. అందువల్ల ఈ వర్షాలు ప్రభావం వల్ల, గాలు ప్రభావం వల్ల ఎటువంటి నష్టానికి గురి కాకుండా రైతు సోదరులందరూ ఈ వెరైటీ వేసుకుంటే ఉంటారని నేను నా విన్నపం చేస్తున్నాను. ఈ వెరైటీని వచ్చేసరికి మనుషుల చేత నీట్గా కట్ చేపించి 1 వారం రోజులు బాగా ఎండనిచ్చి ఎటువంటి కల్తీలు లేకుండా చాటలతో తూర్పాలు పోపించి 25 కేజీలు ప్యాకింగ్ చేసి నీట్గా చేసి నా రైతు సోదరులందరికీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సీడు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం నా తోటి రైతన్నల కోసం నేను ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాను.